ఇప్పుడు మనం మీ సేవలో అప్లై చేసిన సర్టిఫికేట్ యొక్క స్టేటస్ ఎలా చూడాలో తెలుసుకుందాం. ఇక్కడ పైన మన గూగుల్‌లో మీ సేవ పోర్టల్ అని టైప్ చేస్తే ఫస్ట్ మనకు తెలంగాణ మీ సేవ అని ఆ పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇలా పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కింద కార్నర్‌లోకి వెళ్తే మీకు ఇంకా లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. అక్కడ అట్లాగే కిందికెళ్ళిపోతే మీకు పైన నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది. ఆ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్ను పూర్తిగా టైప్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఓబీసీ అంటే ఓబీసీ, ఐసీ అంటే ఐసీ, సిఎండి అలా ఇంగ్లీష్ లెటర్స్తో పూర్తిగా అప్లై చేసి పక్కన సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేస్తే మీకు పైన క్యాప్చా లెటర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాప్చా కనుక మనం 1, 2, 3, 4 అన్ని లెటర్స్ ఉంటాయి, ఆ సంఖ్యలు ఉంటాయి. వాటిని టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే మీకు మీ సర్టిఫికేట్ అనేది స్టేటస్ అనేది కనబడుతుంది. అది కూడా లైక్ దిస్ చూడండి ఒకసారి. అప్లికేషన్ నెంబర్ని టైప్ చేయడం జరుగుతుంది. మీకోసం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం జరిగింది. ఇలా ఫుల్ అప్లికేషన్ నెంబర్ని టైప్ చేసి సెర్చ్ కొట్టిన తర్వాత ఇట్లా క్యాప్చా ఓపెన్ అవుతుందండి. ఇట్లా క్యాప్చా ఓపెన్ అయిన తర్వాత ఆ బాక్స్లో మనం క్యాప్చాని టైప్ చేసుకోవాలి. ఏ క్యాప్చా ఇస్తే ఆ క్యాప్చాని మనం టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత పక్కన సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఇగో ఇలా వస్తుందండి. దీంట్లో మీకు ఇక్కడ కింద స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీన్ని చదవడం కూడా మనం ఒకసారి చూసుకోవాలి, హెడ్డింగ్స్ చూసుకోవాలి. ఆ పైన స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ నుంచి మీకు ఎక్కడైతే స్టేటస్ అని చూపిస్తుందో స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. అది నాట్ వ్యూడ్లో ఉందండి. నాట్ వ్యూడ్ అంటే ఇంకా అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంకా చూడలేదు, ఓపెన్ చేయలేదు అని అర్థం. ఒకవేళ ఓపెన్ చేస్తే ఓపెన్ అని చూపిస్తుందండి. అప్రూవ్ చేస్తే అప్రూవ్ అని చూపిస్తుంది. అది ఓన్లీ అప్రూవ్ అని చూపించినప్పుడు మాత్రమే మనకు సర్టిఫికేట్ మీ సేవలో తీసుకోవచ్చు అని అర్థం. సో అప్రూవ్డ్, ఆ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని రావాలి. అప్రూవ్డ్ అని వస్తే అప్పుడు మనం ఆ సర్టిఫికేట్ వచ్చినట్టుగా భావించాలి. మనం ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ మీ సేవకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇతర మీ సేవలలో కూడా దానికి తగిన ఫీజును చెల్లించడం ద్వారా మనం ఎక్కడుంటే అక్కడ కూడా ప్రింట్ తీసుకోవచ్చు అండి. సో ఇలా మీరు అప్లై చేసుకున్న ఏ మీ సేవ సర్టిఫికేట్ అయినా సరే మీరు చెక్